హలో అండి. వెల్కమ్ టు హవిషా వంటలు. రాగి ముద్ద ఎలా చేయాలో చూద్దాం. రాగి ముద్ద తింటే చాలా హెల్తీ అండి. పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవరైనా తినొచ్చు. చాలా హెల్తీ. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే బాగా మెత్తగా అవుతుంది. అందులో నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి బాగా వాష్ చేస్తున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యం కదండీ! డర్ట్ అంతా ఉంటుంది. అందుకని వాష్ చేస్తున్నాను ఒక 2, 3 సార్లు. వాష్ చేసిన తర్వాత ఆ బియ్యంలో 4 గ్లాసులు వాటర్ వేసి బాగా మెత్తగా అయ్యేదాకా ఉడకనియ్యండి. మధ్యలో తెడ్డుతో ఇలా కలపండి. రైస్ బాగా మెత్తగా అయ్యాక చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా అంత మెత్తగా అవ్వాలండి. అప్పుడు కొంచెం రాగి పిండి వేయండి. నేనిక్కడ ఆల్మోస్ట్ హాఫ్ గ్లాస్ రాగి పిండి వేశాను. పిండి వేసి ఒక 2 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి చూపించిన విధంగా బాగా గెలకాలండి తెడ్డితో. తెడ్డితో బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్‌లో మీకు సంగటి ఏమైనా చాలా లూజ్‌గా అనిపిస్తే ఇంకొంచెం రాగి పిండి వేసి గెలకండి బాగా. అంతా బాగా గెలికిన తరువాత చూపించిన విధంగా ఇలా గెలకాలండి. ఇదంతా గెలికిన తరువాత స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఎందుకంటే రాగి పిండి కూడా కొంచెం ఆ పచ్చి వాసన అనేది పోతుంది. 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి తీయండి. అంతే, రాగి సంగటి రెడీ. ఇప్పుడు రాగి సంగటిని బాగా ముద్దలుగా చేసి కొంచెం నెయ్యి వేసి ఏమైనా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ చూడండి ఎలా ముద్దగా చేస్తున్నానో రాగి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ అండి. ట్రై చేయండి ఒక్కసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.